ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నా. అందరూ బాగున్నారు కదా? దేవుని కృప, ఆయన ఆశీర్వాదాలు మీతో ఉండను కాక. ప్రార్థన. సకలమును ఎరిగిన సర్వాధికారి, మా యొక్క గమ్యములను, పరిస్థితులను, మా దినచర్య అంతటిని ఎరిగి ఉండి ఇమ్మానుయేలు దేవుడిగా మాతో ఉండి అనుదినం అనుక్షణము అయా మమ్మల్ని నడిపిస్తూ ఉన్న గొప్ప దేవాన్ని కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నా. నేనేమై ఉన్నానో, మేమేమై ఉన్నామో అది నిన్ను బట్టి, నీ కృపను బట్టి. మేము ఏది కలిగి ఉన్నామో అది నీ కృపను బట్టి. కలిగి ఉన్న ఆయుష్, ఆరోగ్యము, ఆశీర్వాదములు అయ్యా నిన్ను బట్టే కనుక నీ కృతజ్ఞతలు. మాలో చెడు ఉన్నది అంటే అది మా శరీర బలహీనతను బట్టి. అయ్యా మేము ఒప్పుకుంటూ నిన్ను హెచ్చిస్తూ ఉండగా నాయన మా ఎడల నీ కార్యములను నూతనపరిచి మీ సాక్షులుగా నిలబెట్టుకుని మహిమను పొందమని, ఇదిగో ఈ మాటలు వింటూ ఉన్న ప్రతి వారిని, వారి కుటుంబాలను, వారికి ఉన్న ప్రతి అవసరతలు తీర్చి మీ రాకడకు ఆయత్తపరచమని నమ్మదగిన యేసు నామములో ఈ ప్రార్థన అడిగి పొంది ఉన్నాం పరమ తండ్రి, ఆమేన్. అందరికీ కూడా ప్రైజ్లా, ప్రభు నామమున వందనాలు. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని కొద్ది సమయం మనం చూద్దాం. పరిశుద్ధ గ్రంథములో నుండి యెహెజ్కేలు పుస్తకము 36వ అధ్యాయములో నుండి ఒక వచనాన్ని మనం చదువుకున్నాం. యెహెజ్కేలు పుస్తకం 36వ అధ్యాయము 11వ వచనములో, మీ మీద మనుష్యులను, పశువులను విస్తరింపజేసేదను, అవి విస్తరించి అభివృద్ధి నందును. పూర్వమున్నట్టు మిమ్మును నివాస స్థలముగా చేసి మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగజేసేదను. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. గత వారం 4 తరాలను గురించి మనం చూసాం. ఈ రోజున మునుపటి కంటే అధికమైన మేలు అనుగ్రహించే దేవుణ్ణి మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ దేవుడు ఏమంటూ ఉన్నాడంటే, మనుషులను, పశువులను అభివృద్ధి చేస్తానన్నాడు. అలాగే మరి మునుపటి పూర్వం ఉన్నట్టు మిమ్మల్ని వృద్ధిలోనికి తీసుకొస్తా, మునుపటి కన్నా అధికమైన మేలుతో మిమ్మల్ని నింపుతా అని దేవుడు మాట్లాడుతూ ఆ చివరి మాట అన్నాడు, నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందరు. ఈ దినాలలో దేవుని దగ్గరికి వస్తున్నారు కానీ దేవుడు ఏమై ఉన్నాడో మనం తెలుసుకోలేని పరిస్థితిలో ఉంటూ ఉన్నాం. మన దేవుడు మనల్ని ఎరిగి ఉన్నాడు కానీ మనం దేవునిని ఎరుగక జీవిస్తూ ఉన్నాం. నిజంగా దేవుణ్ణి ఎరిగి ఉంటే మనం ఎలాంటి శ్రమలు వచ్చినా, ఎలాంటి సమస్యలు వచ్చినా, ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా సరే మన దేవుని యొక్క అద్భుతమైనటువంటి ఆయన కృపని, ఆయన అభిషేకాన్ని మనం కలిగి మనం దేవుని యొక్క సన్నిధిలో సంతోషంతో గడుపుతూ, అలాగే సమాజంలో కూడా ఏ శోధనలు వచ్చినా, ఎలాంటి పరిస్థితులు ఎదురైనా మనం హ్యాపీగా ఉండగలుగుతాం. అందుకని ఇక్కడ యెహెజ్కేలు అనే ప్రవక్త ద్వారా దేవుడు ఏమంటున్నాడు, నేను మిమ్ములను మేలుతో నింపుతాను. ఎందుకు మేలుతో నింపుతాను అనంటే, నేను మీ దేవుడను అని మీరు తెలుసుకోవటం కొరకు. మీరే కాదు, ఈ లోకములో నన్ను ఎరిగినటువంటి ప్రజలు కూడా నేను ఏమై ఉన్నానో, నేను ఎవరినో వారు తెలుసుకోగలిగినట్లుగా నేను మిమ్మలను మేలుతో నింపుతాను అని చెబుతూ ఉన్నాడు. చదువుదాం దేవుని వాక్యములో నుండి ఆ వచనాలను. 22వ వచనాన్ని చదువుతున్న చూడండి. కాబట్టి ఇశ్రాయేలీలకు ఈ మాట ప్రకటన చేయుము. ప్రభువుకు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఇశ్రాయేలీలారా, మీ నిమిత్తము కాదు గాని అన్యజనులలో మీ చేత దూషణ నొందిన నా పరిశుద్ధ నామము నిమిత్తము నేను చేయబో దానిని చేయుదును. ఎంత మాట దేవుడు అంటూ ఉన్న మాట. నేను నా నామము నిమిత్తమై, నా నామానికి దూషణ కలిగింది కనుక నా నామానికి కలిగిన దూషణ పోగొట్టడం కొరకై నేను మీ ఎడల మేలు చేస్తాను అని చెబుతూ ఉన్నాను. మరి ఆయన నామానికి ఎందుకు దూషణ? కొంతమంది అంటారు, మీరు ప్రభువుని నమ్ముకున్నారు, యేసు ప్రభుని నమ్ముకున్నారు, చర్చికి వెళ్తున్నారు కదా, మరి మీకెందుకు ఈ కష్టాలు, మీకెందుకు ఈ శ్రమలు, మీకెందుకు ఈ సమస్యలు అని అంటారు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, ఎవరైతే ఇలా ప్రశ్నించారో, ఏ దేవుని ఎరగనటువంటి ఏ వ్యక్తి అయితే ఇలాంటి ప్రశ్న వేశాడో ఆ యొక్క వ్యక్తి ద్వారా
ఆ వ్యక్తిని బట్టి తిరిగి నా నామానికి మహిమ కలుగునట్లుగా నేను మీతో మాట్లాడతాను, మీ జీవితంలో మేలు చేస్తాను అని దేవుడు చెబుతూ ఉన్నాడు. కాబట్టి ఆయన నామానికి మహిమ తెచ్చుకోవటం కొరకై మనలను మేలుతో నింపుతానని చెప్పాడు. తర్వాత వ్రాయబడుతున్న మాట 36వ వచనములో వ్రాయబడింది. 36వ వచనములో, యెహోవానైన నేను పాడైపోయిన స్థలములను కట్టువాడననియు పాడైపోయిన స్థలములలో చెట్లను నాటువాడననియు మీ చుట్టూ శేషించిన అన్ని జనులు తెలుసుకుందరు. యెహోవానైన నేను మాట ఇచ్చి ఉన్నాను, నేను దాన్ని నెరవేర్తును అని ఏమంటున్నారు? పాడైపోయినటువంటి మిమ్మలను, మీ కుటుంబాలను, మీ జీవితాలను, మీ బిడ్డల యొక్క జీవితాలను నేను కడతాను, మీ గృహాలు నేను కడతాను. పాడైపోయినా అనగా పాపముతో నింపబడిన మీ జీవితాలను నేను పునరుద్ధరిస్తాను అని చెబుతున్నాను. ఎందుకంటే మాట ఇచ్చిన వాడు నేను కదా, దాన్ని నెరవేర్చేవాడని కూడా నేనే అని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. కనుక మనం మేలుతో నింపబడాలి అంటే ఆయన నామానికి దూషణకరంగా మన జీవితంలో ఏ పాపమైతే ఉన్నదో ఆ పాపాన్ని ఒప్పుకొని ఆ పాపాన్ని విడిచిపెట్టినప్పుడు సమాజంలో మన ప్రవర్తన, మన క్రియ, మన మాట, అలాగే మన అలవాట్లు, మన చూపు, ఇవన్నీ కూడా ప్రభునామానికి మహిమ కలిగే రీతిగా మన జీవితం ఉన్నప్పుడు దేవుడు తన నామానికి మహిమ తెచ్చుకుంటాడు. అప్పుడు మనం మేలుతో నింపబడతాం. రెండోదిగా, పాడైపోయిన మన జీవితాన్ని మనం బాగు చేసుకుంటే, మన వస్తువులు ఎలాగైతే రిపేర్ చేసుకుని మనం వాడుకుంటామో, అలాగే పాడైపోయిన పాపముతో నింపబడిన మన యొక్క జీవితాలను మనం తిరిగి ఆయన రక్తముతో కడిగి ఆయన వాక్యముతో మనం కట్టుకున్నప్పుడు ఆయన నెరవేరుతాడు. ఏ మాట అయితే వాగ్దానం మన ఎవరు చేశాడో ఆ వాగ్దానాన్ని, ఆ మాటని ఆయన నెరవేర్చి మన మేలుతో నింపుతాడు అని ఈ ఉదయకాలం నందు ఆయన సన్నిధిలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, 23వ వచనంలో ఉందో చూడండి. అన్య జనుల మధ్య మీరు దూషించిన నా ఘనమైన నామము నేను పరిశుద్ధపరచుదును, వారి ఎదుట మీ యందు నన్ను నేను పరిశుద్ధపరచుకొనగా నేను ప్రభువగు యెహోవానని వారు తెలుసుకుందరు. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. ఇంకేమంటున్నాడు తెలుసా? ఇదిగో దేవుడు లేడు, దేవుడు ఉంటే నా ప్రార్థన వినేవాడు, దేవుడు ఉంటే నా సమస్యను తొలగించేవాడు, దేవుడు ఉంటే ఇదిగో నన్ను వృద్ధిలో చేసేవాడు, నా కష్టాలు తీసేసేవాడు అని మనం అంటూ ఉంటాం, తిరుగుబాటు చేస్తూ ఉంటాం. అయితే దేవుడు అంటూ ఉన్నాడు, మీరు ఏ ప్రజల మధ్య అయితే ఇలా మాట్లాడి ఇదిగో నా మీద తిరుగుబాటు చేశారు, నా నామానికి అవమానకరంగా జీవించారు, అదే ప్రజల మధ్య ఇదిగో నన్ను నేను పరిశుద్ధపరచుకుంటా, అలాగే మిమ్మల్ని కూడా పరిశుద్ధపరుస్తా, మిమ్మల్ని పవిత్రపరుస్తా, మిమ్మల్ని ఒప్పింపజేసేలాగా చేస్తానని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి మనం ఏ విషయంలో దేవుని ఎదుట తిరుగుబాటు చేశామో, ఏ విషయంలో దేవునికి వ్యతిరేకంగా మాట్లాడామో, ఏ విషయంలో దేవుని మీద దేవుని ప్రజలపైన మన నిందారోపణతో మాట్లాడామో, ఆ ప్రతి పాపాన్ని మనం ఒప్పుకున్నప్పుడు దేవుడు మనల్ని మేలుతో, మునుపటి కన్నా అధికమైన మేలుతో ఆయన నింపుతాడు అని జ్ఞాపకం చేస్తూ ఉన్నా. ఆ తర్వాత చివరిగా మనం చూసినట్లయితే 37వ వచనం, 36వ అధ్యాయంలోనే 37వ వచనంలో అంటున్నారు, ప్రభువుకు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఇశ్రాయేలులకు నేను ఎలాగు చేయ విషయంలో వారిని నా యొద్ద విచారణ చేయనిత్తును, గొర్రెలు విస్తరించినట్లుగా నేను వారిని విస్తరింపజేసేదను. గొర్రెలు ఆ దినాల్లో సంపదని ఏంటంటే వాళ్ళకి గొర్రెలు, పశువులు అనగా మేకలు, అలాగే గాడిదలు, ఒంటెలు, ఇవే వారి యొక్క ఆస్తి. ఈ దినాల్లో బంగారం, భూములు, ధనం ఈ దినాల్లో మన యొక్క ఆస్తి అయి ఉన్నది. ఆ దినాల్లో ఆస్తులు అంటే వారికి అవే ఉండేవి. అందుకని ఇక్కడ దేవుడు అదే అంటున్నాడు, నేను నా యొక్క మిమ్మల్ని విచారణ చేయనిత్తును అనగా మీరు నా దగ్గరకు వచ్చి ప్రార్థన చేసేవారుగా ఉంటారు. మీరు ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన నేను అంగీకరించి నేను జవాబిస్తాను. ఎందుకంటే మీ జీవితాలను తిరిగి కట్టాను నేను. అలాగే మీరు పరిశుద్ధపరచబడ్డారు, మీ పాపాలు ఒప్పుకొని మిమ్మల్ని మీరు తిరిగి పునఃప్రతిష్ఠ చేసుకున్నారు కనుక ఇదిగో నేను ఆ ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన జవాబిచ్చి గొర్రెలు ఎలా విస్తరించాయో అలాగే మిమ్మల్ని విస్తరింపజేస్తాను అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఈ ఉదయకాల సమయంలో ఈ పరిశుద్ధ దినాన మనము అధికమైన మేలుతో నింపబడాలి అని దేవుడు కోరుతూ ఉన్నాడు. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయం
14 వచనాలు మనం చదువుతూ ఉన్నప్పుడు అందులో ఆయన సెలవిస్తూ ఉన్న మాట, ఆయన మాటకు మనం లోబడినప్పుడు, ఆయన మాట ప్రకారం మనం జీవించినప్పుడు ఆయన మనల్ని తలగా ఉంచుతానన్నాడు. ఆయన మనల్ని అనేక మందికి అప్పిచ్చే స్థితిలో ఉంచుతానన్నాడు. అనేక మంది పైవారుగా ఉంచుతానన్నాడు. భూఫలాన్ని దీవిస్తానన్నాడు, గర్భఫలాన్ని దీవిస్తానన్నాడు, పట్టణంలో గ్రామంలో దీవిస్తానన్నాడు. అలాగే శత్రువు ఒక మార్గంలో వచ్చి 7 మార్గాలు పారిపోయేలాగా ఆయన చేస్తానన్నాడు. మన చేతి పనులు దీవిస్తానన్నాడు, మన ఆహార పాత్రలు దీవిస్తానన్నాడు, మన రొట్టెలు దీవిస్తానన్నాడు. ఆయన గొప్ప ఆశీర్వాదాలు మనకి ఇస్తానని సెలవిస్తూ ఉన్నాడు. మరి ఇలాంటి ఆశీర్వాదాలతో మనము తృప్తిపరచబడాలి, మేలుతో నింపబడాలి అంటే మనం చేయవలసిన పని ఆయన ఎదుట మనం పరిశుద్ధంగా చూసుకోవాలి. అలాగే ఈ లోకంలో ఉన్న ప్రజల ఎదుట మన జీవితాన్ని పరిశుద్ధంగా కాపాడుకోవాలి. ఆయన మాటకి విధేయత కలిగిన వారు ఉండాలి. ఆయన మీద తిరుగుబాటు చేయక మనం ఆయనకు విధేయత కలిగి ప్రార్థించే వారుగా ఉన్నప్పుడే మునుపటి కన్నా అధికమైన మేలుతో మనం నింపబడతాం. అట్టి మేలులు మనకి దేవుడు అనుగ్రహించి ఆయన వాగ్దానాన్ని నెరవేర్చును గాక. ఆమె ప్రార్థన. పరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఏస్కేలు 36:11 అయ్యా, మునుపటి కన్నా అధికమైన మేలుతో నింపుతానని వాగ్దానం చేసిన నీ వాగ్దానాన్ని ఈ మాటలు వింటున్న మా బిడ్డల యొక్క జీవితాల్లో అయ్యా మీరు సమృద్ధిగా అనుగ్రహించి మీ నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు తెలుసుకోమని అయ్యా వారికి ఉన్న ప్రతి అక్రత తీర్చండి. అనారోగ్య పరిస్థితుల నుండి విడిపించండి. వారికి ఉన్న సమస్యల నుండి విడిపించండి. వారికి ఉన్న నిరాశలు, నిరీక్షణ దయచేయండి. నిస్సహాయతలు అయ్యా విశ్వాసాన్ని చేయండి. మీ నామానికి మేము తెచ్చుకోమని, మీరు అక్కడికి ఆయత్తపరచమని క్రీస్తు పేట ప్రార్థించి విశ్వాసంతో పొంది ఉన్నాము తండ్రి. ఆమె. మహోన్నతుడైన యెహోవా యొక్క ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం ఆయన రాకడ వరకు తోడయండి దీవించును గాక. ఆమె. 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 అందరికి వందనాలు. ప్రైజ్.